బిస్కెట్ తీసుకో. తినమ్మా. ప్లీజ్ తాత. ₹50 డజన్. కొంచెం పాడైపోయినట్టున్నాయి కదండి. ఏమయ్యా ఇదంతా ₹80 డజన్. మాగిపోయినట్టున్నాయి కదండి ఇవి. ఏమయ్యా ఏం కావాలా? ఇలా లేదు, రేపు రాపో. ఏమయ్యా పెద్ద మనిషి కదా. నాకు ఇంతవరకు బోని కాలేదు, ఆయన అడుకునికి వచ్చాడు. ఫస్ట్ మీరు బోని చేయండి, తర్వాత మీరు దానం చేసుకోండి. ఉప్పట్టుకురా బాబు. బాబాయ్ హోటల్లో భోజనాలు బాగుంటాయి. చాలా అంటే చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. వచ్చినావా? ఎన్నోసార్లు వచ్చా, మామూలుగా ఉండదు. ఏ పెద్దాయనా కూర్చోండప్పా, కూర్చోండి. ఇక్కడ పెడతానప్పా, పెడతాను. ఇక్కడ పెట్టుకో. ఏముంది? అన్నీ ఉన్నాయప్పా, మీకు కావాల్సింది అన్నీ ఉన్నాయి. నిలిచివ్వండి. బట్ 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 పానీ దియు. మీకేం కావాలప్పా? అదేనండి, సేమ్. సేమా? రెండు పేరుకి సేమ్. అన్నీ తీసుకొస్తా. ఎన్నాచి సార్ వాడే ₹20 ఉన్నాయి. 20 రూపాయవా? మేం పైసలు ఇస్తామయ్యా. తినవయ్యా, తిను. నువ్వు తిను. ఫస్ట్ నువ్వు తినవయ్యా, తిన్నాక మేము చూసుకుంటామయ్యా. ఆకలితో ఉన్నావు కదా, తిను. పైసల గురించి పరిచయం అవ్వకు, ఎవరో ఒకరు ఇస్తారు. పెద్ద మనిషి, ఆ మాత్రం మేము ఇయ్యలేమా ఏంటి? తినయ్యా, తిను. మేనేజర్ కానలాగా. నేను సాపాడు పెట్టలేక కాదు, మా అమ్మకి ఒక మాట ఇచ్చినాను. 25 మందికి కంప్లీట్ అయితే ఒకడికి నేను ఫ్రీగా పెడతా. ఇప్పుడు పోయినాడే వాడు 25 వాడు. అవరు పోనారిల్లా, அதுக்காக இப்போ நான் சாப்பிட வைக்கிறேன். சாப்பிடு சாமி. అల్లా చక్కరేగా. తిను బాబాయ్, తిను. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావు. పెద్దయినా నీకు పిల్లలేరా? ఉన్నారయ్యా, 2 కొడుకులు, ఒక బిడ్డ. ఆ ముగ్గురు ఎక్కడున్నారు? పొద్దున్నే పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళానయ్యా. రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను మామ, నీకు రాసిస్తా రాయలసీమ. బాబు, ఏ నానా, ఎందుకు వచ్చినావు నానా? అప్పుడే ఎందుకు వచ్చినావు నానా? చిన్నోడు పంపించాడు, వచ్చానురా. నేను ఇప్పుడు రావద్దన్నాను కదా, 4 రోజుల తర్వాత రమ్మన్నాను కదా, అప్పుడే ఎందుకు వచ్చినావు? వాడి టైం అయిపోయిందని సంచి చేతికిచ్చి పంపించాడురా. నిన్ను భరించటం మా వల్ల కాదు నానా. ఎన్నిసార్లు చెప్పినా వినవు. అన్నం పెడితే పెట్టలేదంటావు, నా పెళ్ళాన్ని ఏడిపిస్తావు. పిల్లల్ని చూసుకోవంటే చూసుకో. ఈ నస నిన్ను భరించటం మా వల్ల కాదు నానా. అప్పుడెప్పుడు ఒక్కసారి చెప్పానురా. నీ నేలక ఏడ ఊకుంటుంది నానా. దంపుడు మిల్లులా చాడీలు దంచుతూనే ఉంటది. ఏం మాట్లాడడం లేరా, ఏదో కంచం మంచం మధ్య బతుకుతాం లేరా. మా వల్ల కాదు నానా. ఒరే, మిమ్మల్ని గాలికి పెంచలేదురా, ఎంతో బాధ్యతగా పెంచానురా. కానీ మీలాగా బంధాలు తెంచుకోలేనురా. ఈ వేదాంతం అవసరమా నానా మాకు? రే,
4 రోజుల కోసం నువ్వు చేస్తున్నావు రాతాంతం అంతా. వద్దు నానా వద్దు ఇదంతా. 4 రోజులు అక్కడే ఉండిరా. ఆకు చివర ఆగిన నీటి బుట్టు లాంటి వాడిని. నేనెప్పుడు రాలిపోతానో నాకే తెలియదు. షట్. బాబాయ్, ఆ రోజుల్లో మీరు మీ నాన్నని చంటి పిల్లల్లా చూసుకున్నారు. దారుణంగా పిల్లలు ఇప్పుడు మసిగుట్ట కన్నా హీనంగా చూస్తున్నారు. బాబాయ్, మరి చిన్న కొడుకు పరిస్థితి ఏంటి? చిన్న కొడుకు ఇంటికెళ్ళా. కొడుకు లేడు, కోడలుంది. ఏంటే జ్యోతి, పనులన్నీ అయిపోయినాయా? ఇంకేం కాలేదు లక్ష్మి. అవునా? అదేంటే మీ మామ మళ్ళీ వస్తున్నాడు? హలో, ఎక్కడున్నావు? మీ నాన్న మళ్ళీ ఇంటికి వచ్చాడు. మీ నాన్న మటుకి మళ్ళీ ఇంటికి వస్తే బాగోదు. నేను చెప్పేదాకా కూడా నువ్వు అక్కడే ఉండు. నువ్వు వచ్చావంటే మటుకు నీకు బాగో చెప్తున్నా. ఏంటి పొద్దునే కదా పోయినా గోడ కొట్టిన పంతుల మీద తిరిగి వచ్చావేంటి? సర్లేవే, మీరు చూసుకోండి, నేను పోతున్నా. సరేలే, నువ్వు వెళ్ళు. పెద్దోడు 4 రోజులు ఉండి రమ్మనడం. పోయిన నెల వాడు 4 రోజులు ఎక్కువ పెట్టాడంట. అందుకే వచ్చానమ్మా. ఆ లెక్కకు వస్తే చాలాసార్లు మేమే పెట్టినాం. వాళ్ళు తిరుపతి వెళ్తే మేమే కదా పెట్టింది. ఎటు పోవాలో తెలియక ఇక్కడికే వచ్చానమ్మా. వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు, లక్షల జీతం వస్తుంది. ఆ మాత్రం పెట్టలేరా? వాళ్ళు పొమ్మన్నారంట, ఈయన గారు వచ్చారంట. నిన్న కడుపు జాడించి ఏమీ తినలేదమ్మా. ఈరోజు పానం తపతపలాడుతుందమ్మా. మా పనే అంతంత మాత్రాన్ని ఉంది. ఏదో తినో తినకో అలాగ ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇంట్లో ఉంటానంటే నాకెలా కుదిరిద్ది? కొంచెం దూపైతుందమ్మా. మంచి ఇల్లు ఇవ్వమ్మా. మా ఇంటి ఆయన లేడు. నిన్ను పోషించడం మా వల్ల కాదు. మా బియ్యం గింజల మీద, మా నీళ్ళ చుక్కల మీద నీ పేరైతే లేదు. నువ్వెక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, వెళ్ళు. హోంవర్క్ చేసావు నువ్వు? ఏదెలిగి లోనుపో. పెద్దోడు కూడా వస్తున్నాడమ్మా. అక్కడికి కాకపోతే ఎక్కడికైనా పో, నాకేంటి సంబంధం? నీ ఇష్టం. నా కొడుకు బంగారం. కరోనా టైంలో నాకు దగ్గరుండి సేవ చేసి బాగు చేసిండు. ఈ రోజుల్లో పిల్లలకి పెద్దల పట్ల కాస్తైనా ప్రేమ అభిమానం లేదయ్యా. అబద్ధం చెప్పి పబ్బం గడుపుకుంటున్నారయ్యా. నేనే మరి బిడ్డుందన్నావు కదా? హలో 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 నాన్న, ఏడున్నా? అలా తిరుగుతున్నానమ్మా. ఎక్కడికి? ఎక్కడికెళ్ళాలో తెలియట్లేదమ్మా. చిన్నదిన ఫోన్ చేసింది, అన్న దగ్గర పోయి ఉంటానని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చినవంట కదా? పోయినానమ్మా. పెద్దోడు 4 రోజులు ఆగి రమ్మన్నాడమ్మా. చిన్న కోడలు వద్దు పో అన్నదమ్మా. మా ఆడబిడ్డ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బయలుదేరుతున్నాం. అది చెప్దామనే ఫోన్ చేశాను. పెద్దన్నకేమైంది? ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు కదా, 4 రోజులు పెడితే ఏమవుతుంది? అవునమ్మా. కొడుకులకు నా మీద ఆవగింజంత జాలి కూడా లేదమ్మా. ఎప్పుడు మీ అమ్మ దగ్గరికి పోదామా అని ఎదురు చూస్తున్నానమ్మా. భూములు పంచేటప్పుడు నీకు చిల్లక్క చెప్పినట్టు చెప్పాను, కొంచెం ఉంచుకోమని. ఉంచుకున్నట్టయితే నేనే సాకుండేదాన్ని కదా. ఆ మాయదారి చావు ఎప్పుడు వస్తుందో ఏమో. అట్లా అనక నాన్న, నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నలిద్దరితో మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం. నువ్వు బాధపడకు. సరే సరే అమ్మా.
సరే ఉంటాను నాన్న, ఈయన బయలుదేరదామంటున్నారు. మంచిదమ్మా. అయ్యో ఛ! నీ కూతురు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. తండ్రి పైన కూతుర్లకు ప్రేమ ఉంటుంది. నా కూతుర్లు బంగారం. నాకు ఆరోగ్యం బాగలేకపోతే డబ్బులు పంపిస్తారు, హాస్పిటల్ చూపించుకోమని, పండ్లు తినమని. అవునా? బాబాయ్ చూడు, పండు తిల్లేడాకలా ఉన్నారు. ఈ కాలంలో పిల్లకాయలు జులాయిగా తిరిగి తందనాలాడతారయ్యా. తండ్రుల దగ్గర తల్లి దగ్గర డబ్బులు తీసుకొని తాగుబోతులై వీధులెంబడి తిరుగుతారయ్యా. అందుకే 30 సంవత్సరాలైనా పెళ్ళిళ్ళు కాకుండా చస్తా అన్నారు నా యాండ్లు. పెద్ద మనిషి పిల్లల్ని చాలా గారాబంగా పెంచినట్టున్నారు, అందుకే గాడి తెప్పిర్రు. పిల్లలు వాళ్ళు. అవునయ్యా, ఈ కాలం పిల్లలకి జాలి, దయ, కరుణ ఇవేమీ లేవు. ఆఖరికి కన్నీళ్ళు కూడా రావడం లేదు. కసాయిలా బతుకుతున్నారు. ఏం మనుషులో ఏమో. బాబాయ్, జీవితం అనేది సముద్రం మీద అలల లాంటిది. ఎప్పటికైనా ఒడ్డుకు చేరవలసిందే. ఒకరు ముందు మరొకరు వెనక. ఏం మనుషులో ఏమో. రెక్కలు విరిగిన పక్షిలాగా 4 రోజులు గడుపుతా. ఏమయ్యా, లోకం తీరేలా ఉంటుందయ్యా. ఏంటో ఈ పరిస్థితి. బాబాయ్ని చూడు, ఒక్క కొడుకు కూడా పట్టించుకోలేదు. రేపు మన గతి ఏంటో. ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ ముసలాయన ఉన్నాడే, వాళ్ళ పిల్లలు చూసుకోక ఆ ముసలాయన పరిస్థితి అలా వచ్చింది. రేపు నువ్వు కూడా మమ్మల్ని అలా చేయకే. ఏ సామే, ఈ సాపాడు తీసుకొని పోయే రాత్రికి సాపిడుపా. నేను అలాంటి కాదమ్మా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. నా కొడుకులు తిన్నారో తినలేదో. ఇది కేవలం ఒక ఆదయ్య ఆర్తనాదమే కాదు, ఎందరో దెబ్బతిన్న అమ్మా నాన్నల ఆవేదన సారాంశం. తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలకు వందనం, అత్తామామలను పూజించే ఎందరో కోడళ్లకు పాదాభివందనం. తల్లిదండ్రులను దిక్కులేని వారిగా చేసి బజారున పడేసే ఎందరో కొడుకులు కోడళ్లకు కనువిప్పు కలగాలనేదే మా ప్రయత్నం, మా ఆశయం, మా ఆలోచన.